ఈ రియల్మీ GT7 లో చాలా ఫ్లాస్ చెప్తున్నారు రియల్ యూజర్సే, ముఖ్యంగా బ్యాటరీ కంప్లైంట్. 7000 mAh బ్యాటరీ ఉన్నా కానీ ఒక ఫుల్ వర్కింగ్ డే కూడా రావట్లేదని చెప్పి అంటున్నారు. 6 hours కూడా స్క్రీన్ ఆన్ టైం రావట్లా. ఒక యూజర్ అయితే మరి 4-5 hours అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ సిగ్నల్ బ్రీచింగ్, 5G సరిగ్గా ఉండట్లేదు, కాల్స్ డిస్కనెక్ట్ అవుతున్నాయి అని చెప్పి అంటున్నారు. కొన్ని గేమ్స్ బాగున్నాయి అని చెప్పంటే హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి అంటున్నారు. అట్లీస్ట్ కెమెరాస్, రైట్ సైడ్ కెమెరా బాగుంది కానీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అసలు బాగాలేదని చెప్పని మెన్షన్ చేస్తున్నారు. ఇలా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. సో ఈ 4 ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి పర్మనెంట్ ఇష్యూస్ ఏమీ కాదు, అప్డేట్స్ లో ఫిక్స్ చేయాల్సినవి. అప్డేట్ ఎప్పుడు వస్తుందో అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. అవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమైపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో రియల్మీ GT7 ఈ ఫోన్ గురించి కంప్లీట్ ఓనర్షిప్ రివ్యూ చూద్దాం. ఎవ్రీ టైం నేను మీకు రివ్యూస్ ఇస్తూ ఉంటాను. ఈసారి మీలో కొంతమందిని పిక్ చేసి ఎవరెవరైతే రియల్మీ GT7 యూస్ చేస్తున్నారో వాళ్ళకి గూగుల్ మీట్ లింక్ ఇచ్చి వాళ్ళ ఒపీనియన్ ఏంటి, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన ఎక్స్పీరియన్సెస్ లో ఫ్లాస్ ఏమైనా ఉన్నాయా అవన్నీ కనుక్కొని మీ ముందు పెట్టడమే ఈ వీడియో యొక్క లక్ష్యం. అండ్ చాలా మంది రీసెంట్ టైమ్స్ లో ఆఫర్స్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్, వాటి గురించి చెప్పమని చెప్పని అడుగుతున్నారు. అవి సేల్ కి ఒక 2-3 రోజులు ముందు చెప్పినా కూడా మీకు సరిపోతుంది. కానీ వాటికంటే ఈ ఓనర్షిప్ రివ్యూస్ మీకు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే పబ్లిక్ రియల్ యూజర్స్ ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో రియల్మీ GT7 కాదు, నెక్స్ట్ వీడియోలో iQOO Neo 10 మీద ఓనర్షిప్ రివ్యూ చేస్తున్నా. ఇది అండర్ 30,000 లో వస్తుంది. చాలా మందికి ఉపయోగపడే అవకాశం ఉంది. సో మీలో ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళలో iQOO Neo 10 యూస్ చేస్తుంటే ఇక్కడ ఒక నెంబర్ ఇస్తున్నాను చూడండి, ఆఫీస్ నెంబర్. ఈ నెంబర్ కి కేవలం వాట్సాప్ మాత్రమే పనిచేసేది. ఈ నెంబర్ కి iQOO Neo 10 బాక్స్ ఫోటో పంపించండి, లేదా ఫోన్ పట్టుకొని మీరున్న ఏదైనా ఫోటో పంపించినా సరిపోతుంది. మీకు గూగుల్ మీట్ లింక్ ఇస్తా. 1 or 2 days లో మన ఓనర్షిప్ రివ్యూ ఫినిష్ చేద్దాం. అండ్ మన ఛానల్ లో వీడియో వచ్చేస్తుంది. నెక్స్ట్ iQOO Neo 10 తర్వాత ఇంకా ఏదైనా వర్త్ మోడల్స్ ఉన్నాయని చెప్పి అనుకుంటే, అది అండర్ 10 అయినా, అండర్ 20 అయినా, అండర్ 30 అయినా, ఏ మొబైల్ అయినా పర్లా, బెస్ట్ మోడల్ అనుకునేది మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఎక్కువ లైక్స్ వస్తే ఆ మోడల్ గురించి కూడా ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ లో వస్తుంది. అలానే మన కోర్ పార్ట్ సబ్స్క్రైబ్ నోట్, ప్రతి వీడియో లాగా మధ్యలో వచ్చి నేనేం డిస్టర్బ్ చేయను. కొత్తగా చూసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ సేల్స్ టైంలో ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటే చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో వర్త్ ఉంది, కంటెంట్ బాగుంది అనుకునే వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా లేట్ చేయకుండా రియల్మీ GT7 ఓనర్షిప్ రివ్యూ స్టార్ట్ చేద్దాం. ప్యానల్ లో ఎవరెవరైతే ఓనర్స్ కనబడుతున్నారో వాళ్ళు GT7 యూస్ చేస్తున్నారా లేదా అని చెప్పని కన్ఫర్మేషన్ కోసం వాళ్ళ స్క్రీన్ షేర్ చేయమని చెప్పని అడిగాను. స్క్రీన్ షేర్ చేసుకుని అబౌట్ సెట్టింగ్స్ లో రియల్మీ GT7 అండ్ ప్రాసెసర్ ఇవన్నీ చెక్ చేసి నేను మీటింగ్ లోకి తీసుకున్నా. అదైతే 44,000 12GB 512GB వేరియంట్. 12GB 256 42 పడింది. నాది 44 అన్న, 12 512. నాది 12 256 బ్రో 42. ఫస్ట్ హర్షతో స్టార్ట్ చేద్దాం. బ్రో నీకు డిజైన్ రియల్మీ GT7 లో డిజైన్ కంఫర్ట్ ఎలా అనిపించింది? అంటే చేతిలో హోల్డ్ చేసినప్పుడు పాకెట్స్ అన్నింటి. నేను ఇంతకు ముందు Vivo Y100 వాడుతుండే బ్రో, చిన్నది కొద్దిగా. అది వాడిన తర్వాత ఇంత పెద్ద స్క్రీన్ కి మారిన తర్వాత కొద్దిగా అన్కంఫర్టబుల్ గానే ఉంది. పవన్ మీరు? అది పర్లేదు అన్న, బాగుంది. అంత కంఫర్ట్ అంతా బాగానే ఉందా? లోకేష్? నాకైతే డిజైన్ అంతగా నచ్చలేదు బ్రో. ఏ ఫ్యాక్టర్ లో? దీనికంటే అంటే బిల్డ్ క్వాలిటీ ప్రీమియం లా అనిపించలేదు, జస్ట్ ప్లాస్టిక్ లా అనిపిస్తుంది. గ్రాఫైన్ ఏదో యూజ్ చేశానని చెప్పాడు కానీ అది అంతలా బాగున్నట్టు నాకు అనిపించలా. ప్లాస్టిక్, నార్మల్ ప్లాస్టిక్ వాడుతున్నట్టే అనిపిస్తుంది. నా దగ్గర ఉన్న వేరియంట్స్ బ్లాక్ వేరియంట్స్ బ్రో, చూడడానికి లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. సో ప్లాస్టిక్ వేరియంట్స్ కదా, సో ఫీల్ పట్టుకోవడంలో ఫీల్ కొంచెం తక్కువ అవుతుంది. కొంచెం లెంత్ కదా, ఆ జోబులో పెట్టుకోవడానికి కానీ బైక్ మీద పోయినప్పుడు కానీ కొంచెం డిస్టర్బింగ్ గా ఉంటది. పర్ఫార్మెన్స్ ఫస్ట్ సతీష్ తో స్టార్ట్ చేద్దాం. బ్రో MediaTek Dimensity 9400 ఈ ప్రాసెసర్ 3.4 GHz ఉంటుంది. 2 million పైన Antutu స్కోర్ చేసిద్ది అన్నారు. కూలింగ్ ఛాంబర్ సిస్టమ్స్ అవి ఇవి ఉన్నాయి. 120 FPS సపోర్ట్ ఉంది. BGMI ఆడాలనుకుంటే మీరు పర్ఫార్మెన్స్ ఎంత వరకు చెక్ చేశారు? గేమింగ్ పర్ఫార్మెన్స్ బాగానే ఉందా? డే టు డే యాక్టివిటీస్ వీటన్నిటి గురించి చెప్పండి. ఏ గేమ్ అయినా హ్యాండిల్ చేయగలుగుతుంది. నువ్వు ఇన్కేస్ BGM 3 hours కంటిన్యూ అన్నా 4 hours అన్నా కూడా బాగానే ఉంటది. లైట్ గా వార్మ్ అవుతుంది, అంతేగాని ఎక్కువ మరి అంత హీట్ అనిపించదు. స్మూత్ ఎక్స్పీరియన్స్. సో పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగుంది. 100కి 99 పాయింట్స్ ఇవ్వచ్చు. నేను కూడా ఫ్రీ ఫైర్ ఆడతా, అది కూడా మోడరేట్ గా. అంటే ఓన్లీ గేమ్స్ అనే కాదు, నార్మల్ గా ఏదైనా హెవీ టాస్క్ చేస్తున్నప్పుడు హీట్ అయిపోతుంది. హైయెస్ట్ 46 degrees సెంటిగ్రేడ్స్ వెళ్ళిపోయింది. నేను అన్ని ఆడతా బ్రో, ఫ్రీ ఫైర్, BGMI రెండిట్లో ఏం ప్రాబ్లం. 42 43 టచ్ అయింది కానీ కాకపోతే మొన్న జెన్షన్ ఇంపాక్ట్ ఎక్కిచ్చా బ్రో, కొద్దిగా లాగ్ అయ్యింది. ఫ్రేమ్ డ్రాప్స్ ఫుల్ గానే లాగ్ అయ్యాయి. ఫ్రీ ఫైర్ దానికైతే పర్లేదు కానీ జెన్షన్ ఇంపాక్ట్ కొద్దిగా లాగ్ అనిపించింది. తర్వాత BGMI పర్లేదు, BGMI బాగానే ఆడ 3 hours ఆడినా కానీ ఏమంతగా హీట్ ఎక్కల. 42 43 దగ్గరే ఉంది. నేనైతే ఎక్కువ గేమ్స్ ఏం ఆడినా, మామూలు అంటే ఫ్రీ ఫైర్, ఇంకా మామూలు వీడియోస్ ఎక్కువ తీయడం అదే ఉంటాయి. మామూలు ఏమంటే వీడియో నాకు హీటింగ్ అంటే ఎక్కువ ఏమంత అనిపించలేదు. మామూలు లైట్ కొంచెం లిమిట్ గానే ఉంది. ఇప్పుడు పర్ఫార్మెన్స్ లో సాటిస్ఫై అయిన వాళ్ళు సతీష్ అండ్ హర్ష అంతేనా? గ్లోబల్ గా చైనా వేరియంట్ అయితే 9400 ప్లస్ వస్తుంది ప్రాసెసర్, బట్ ఇండియన్ వేరియంట్ కి వచ్చేసరికి 9400E. అది 9400
ఫ్యామిలీలో లీస్ట్ ప్రాసెసర్ మనకి. సో దాని వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను. ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ LPDDR 5X UFS 4.0 ఏమన్నా డేటా ట్రాన్స్ఫర్స్ ఏమైనా చేస్తున్నారా? మల్టీ టాస్కింగ్ ఏమైనా చేస్తున్నప్పుడు స్టోరేజ్ ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ఇవి ఎలా ఉన్నాయి? స్మూత్ గానే ఉంటుంది. స్టోరేజ్ ట్రాన్స్ఫర్ కూడా చేసా, చాలా ఫాస్ట్ గానే ఉన్నాయి. పర్లేదన్నా బానే ఉంది అంత. ట్రాన్స్ఫర్స్ అయితే ఫాస్ట్ గానే ఉన్నాయి బ్రో. కాకపోతే సెకండ్ అప్డేట్ కి కొంచెం ఓపెనింగ్ యానిమేషన్స్ కొంచెం షటర్ అయ్యేవి, యాప్ ఓపెనింగ్ యానిమేషన్స్. అది మళ్ళీ ఇప్పుడు న్యూగా అప్డేట్ ఇచ్చాడు. ఆ అప్డేట్ లో మళ్ళీ సెట్ అయిపోయాయి, స్మూత్ ఉంది ఇప్పుడైతే. నేనైతే డేటా ట్రాన్స్ఫర్ ఏం చేయలేదు, కానీ మల్టీ టాస్కింగ్ లో మాత్రం చాలా బాగుంది, స్మూత్ గానే వర్క్ అవుతుంది. నెట్వర్క్ సిగ్నల్ రిసెప్షన్ వైఫై స్పీడ్స్ వీటి గురించి మాట్లాడదాం. 5G బ్యాండ్ స్పీడ్ పరంగా ఓకే, బట్ వీళ్ళు యాడ్ చేసింది ఏంటంటే కొంచెం సిగ్నల్ చిప్ అనేది ఒకటి యాడ్ చేశారు. అవునండి, సిగ్నల్స్ డ్రాప్ అవ్వద్దు, 5G కనెక్టివిటీ ప్రాపర్ ఉంటుందని. వాటి పరంగా మీకు ఎలా అనిపించింది? నెట్వర్క్ సిగ్నల్ రిసెప్షన్ వైఫై స్పీడ్స్ నాకైతే తగ్గినట్టు అనిపించింది బ్రో, ఎందుకంటే ఇంతకుముందు వివోలో డౌన్లోడ్ స్పీడ్స్ చాలా హై ఉన్నాయి, దీనిలో తగ్గినట్టు అనిపించింది. సిగ్నల్ చిప్ అదైతే అసలు ఉన్నట్టు కూడా అనిపించలే. నెట్వర్క్ అంటే పర్లేదు అని ఒక్కొక్కసారి ఏమంటే సడన్ గా ఆగిపోవడము, అంటే కాల్స్ కూడా మాట్లాడేటప్పుడు వాయిస్ క్లారిటీ సరిగా లేకపోవడం అట్లా ఉంటుంది. నాకైతే 5G డ్రాప్ అవుతుంది అన్న, చాలా సార్లు డ్రాప్ అవుతుంది. ఈవెన్ ఇప్పుడు కూడా 4G+ వచ్చేసింది. నేను బెంగళూరులో ఉంటాను, అయినా కూడా రూమ్ లో ఉన్నప్పుడు ఒకసారి 5G నుంచి మూవీస్ డౌన్లోడ్ చేసేటప్పుడు 4G పడిపోతుంది. కొంతసేపు తర్వాత మళ్ళీ 5G కి ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుంది. నార్మల్ మొబైల్ లో వేరే, అంటే నేను ముందు వాడే మొబైల్ లో కూడా IQ వాడేవాడిని, సో అందులో కొంచెం పర్లే. కానీ దీంట్లో అది వేరే సిగ్నల్ ఎన్హాన్స్ చిప్ అనేది వాడారు కదా, సో దాని వల్ల యూజెస్ ఏం లేదు అని నా ఒపీనియన్. సమ్ టైమ్స్ ఆ నెట్వర్క్ ప్రాబ్లమ్ ఉండింది, మనం ఉండే ఏరియాని బట్టి కూడా ఉండేది. కానీ మీరు యునానిమస్ గా చెప్తున్నారు కాబట్టి నేను కన్సిడర్ చేయాల్సిందే. చిప్ అనేది ఆన్ పేపర్ వరకే అనుకుంటున్నాను బ్రో నేనైతే. డిస్ప్లే ఇందులో 1.5 రెజల్యూషన్, 80 LTPO ప్యానల్, డాల్బీ విజన్ సర్టిఫికేషన్ ఉంది, HDR సర్టిఫికేట్, HDR10+ అన్ని కాంటెంట్ యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్ అండ్ డిస్ప్లేలో అన్ని ఇచ్చేసారు. హౌ డు యూ ఫీల్? డిస్ప్లే మీకు ఎలా అనిపించింది? బ్రో డిస్ప్లే పరంగా మనం చూసుకుంటే, నువ్వు వర్క్ చేసేటప్పుడు కానీ సడన్ గా మల్టీ టాస్కింగ్ లో కూడా డిస్ప్లే అంటే 80 LTPO అంటే 120 నుంచి ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేసుకుంటది కదా, దాని పరంగా అయితే ఏ ప్రాబ్లమ్ లేదు, అది 100% వర్క్ అవుతుంది. క్వాలిటీ చూసుకుంటే అంటే వీడియోస్ పరంగా కలర్స్ కానీ అద్భుతంగా వస్తున్నాయి. 4K వీడియో కానీ యూట్యూబ్ లో చాలా బాగా రన్ అవుతుంది, అంటే హ్యాంగ్ అవడం కానీ మళ్ళీ క్వాలిటీ పడిపోవడం కానీ అలా ఏం లేదు. డిస్ప్లే పరంగా ఏం ప్రాబ్లం లేదు బ్రో. నేను ఆఫ్టర్నూన్ అనుకుంటా అవతార్ 2 చూసా, బాగుంది డిస్ప్లే. నేను టీవీలో చూసాను కానీ దీనిలో అంటే టీవీ వేర్లే, రీఫ్రెష్ రేట్ అన్ని కూడా బాగానే ఉన్నాయి, విజువల్స్ అన్ని బాగానే ఉన్నాయి. కానీ బ్రో ఇది రీఫ్రెష్ రేట్ కొంచెం అడ్జస్ట్ చేసుకునేటప్పుడు ఇబ్బంది పడుతుంది అనిపిస్తుంది నాకైతే. దాని వల్ల బ్యాటరీ కన్జంప్షన్ ఎక్కువ అయిపోతుంది. నాకైతే పర్లేదు, ఏమంటే అంతకు ముందు ఉన్న ఫోన్ కి ఇప్పుడైతే కొంచెం బెటర్ అనేది. కర్వ్డ్ గ్లాస్ కాదు కాబట్టి కొంచెం యూజ్ చేసి బాగుంది. అది యూట్యూబ్ చూసినా, మామూలు మూవీస్ చూసినా కూడా నాకైతే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే బానే ఉందన్న. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఆప్టికల్ స్కానర్ తో వస్తుంది. ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? చాలా బాగా వర్క్ అవుతుంది, చాలా బాగా స్పీడ్ ఉంది, యాక్యురేట్ ఉంది, స్పీడ్ అయితే బానే ఉందన్న. స్పీకర్స్ ఏమైనా ప్రాబ్లం ఉందా? ఆ స్పీకర్స్ ఏం ప్రాబ్లం లేదు బ్రో, భయంకరంగా ఉన్నాయి. కరెక్ట్ అంటే వీడియోకి తగినట్టు మూవ్ అవుతున్నాయి. మామూలుగా మన ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఎలా అనిపిస్తుందో సేమ్. కాబట్టి కింద ఒక 70, పైన ఒక 30% బ్యాలెన్స్ బాగానే అనిపిస్తుంది. స్పీకర్స్ చాలా బాగా వస్తుంది, అంటే 50-50 బాగానే ఉంది. బాగుంది బ్రో, స్పీకర్ క్వాలిటీ బాగుంది, బేస్ వస్తున్నట్టు అనిపిస్తుంది. ఈవెన్ ఇందులో బాగుందన్న స్పీకర్స్ అయితే. ఇప్పుడు ఏమంటే కొత్త ఫోన్ కాబట్టి బాగుంది, రాను బట్టి ఇంకా అది చూడాలి. నెక్స్ట్ బ్యాటరీ 7000 mAh బ్యాటరీ ఇచ్చారు, 120 వాట్ ఛార్జర్ అని చెప్పన్నారు. నేను పోస్ట్ పెట్టడం ఆలస్యం ముందు చాలా మంది అంటే ఈ కాల్లోకి రాని వాళ్ళంతా వాట్సాప్లో పర్సనల్గా చెప్తున్నారు. రెండో విషయం ఏంటంటే దీంట్లో బ్యాటరీకి సపరేట్ చిప్ ఉంది, మళ్ళీ ఇచ్చారు, బ్యాటరీకి కూడా సపరేట్ చిప్ ఇచ్చారు, అంటే లాంగ్ లాస్టింగ్ రావాలని. రెండో పెద్ద విషయం ఏంటంటే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఈ బ్యాటరీకి 2 days వచ్చింది అని చెప్పి. మీరు వెబ్సైట్ లోకి వెళ్ళి చూసినా ఉండిద్ది, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా అండ్ బైపాస్ ఛార్జింగ్ అవి ఇవి. అండ్ ఫస్ట్ 7000 mAh బ్యాటరీ ఈ సెగ్మెంట్ లో. 7000 అన్నట్టే ఫీల్ అవ్వలేం బ్రో, చాలా తక్కువ వస్తుంది బ్యాటరీ. ఒక ఫుల్ వర్కింగ్ డే వస్తుందా మీకు? ప్లస్ మరి గేమ్స్ ఆడేటప్పుడు మా ఫస్ట్ డే అంటే నేను ఫస్ట్ రోజు గేమ్ ఇన్స్టాల్ చేసి ఆడినప్పుడు ఒక ఫుల్ మ్యాప్ ఆడితే 3% డ్రాప్ అయింది. ఇప్పుడు అదే ఫుల్ మ్యాప్ ఇప్పుడు ఆడుతుంటే 9% దాకా డ్రాప్ అయిపోయింది. ఫుల్ మ్యాప్ మామూలుగా BGMI ఫుల్ మ్యాప్ హాఫ్ అన్ అవర్ ఉంది ఈజీగా. బ్యాటరీ అయితే కొద్దిగా 7000 లాగా ఫీల్ అవ్వదు బ్రో, ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది ఈవినింగ్ మనం వచ్చిన తర్వాత. బ్యాటరీ పరంగా అయితే చాలా ఆప్టిమైజేషన్ చేయాలి బ్రో, అప్డేట్స్ ఇచ్చి. 1 డే ఫుల్ డే రావట్లేదు, అంటే మార్నింగ్ నుంచి వీడియోస్ కంటిన్యూ చూస్తే చాలా డ్రాప్ అవుతుంది. వీడియోస్
చూస్తే కూడా డ్రాప్ అవుతుంది చాలా. ఐడల్ లో అయితే చాలా డ్రాప్ అవుతుంది బ్రో. 3-4 hours కే కంప్లీట్ డ్రైన్ అయిపోయింది చాలా మందికి. 3-4 hours కి కంప్లీట్ డ్రైన్ బ్యాటరీ. నాకు కూడా 6 hours వచ్చింది బ్రో అప్డేట్ తర్వాత అంతే. అది అప్డేట్ అది 7 GB ఉంది. మనం నైట్ ఒక 50% కి అలా చార్జ్ పెట్టేసి పడుకుంటే మార్నింగ్ 33. నాది ఇంకోటి ఫోన్ ఉందా నా రియల్మీ 11 Pro Plus. అది మాక్సిమం 35 to 40 minutes లో 100 అయిపోతుంది. ఇది 120 అన్నారు కానీ ఇది మాక్సిమం 50 to 55 minutes తీసుకుంటుంది. సేమ్ అంతే 55 minutes పడుతుంది బ్రో. 120 అన్నారు కానీ అది నాకు 120 లాగా అనిపించలేదు అని అసలు. పర్లేదు బ్రో, 45 minutes లో ఫుల్ చార్జ్ అయిపోతుంది. సో బ్యాటరీ ఫుల్ కంప్లైంట్స్. ఇంకా కెమెరా గురించి మాట్లాడదాం. ప్రైమరీ కెమెరా 50 MP సోనీ IMX906 సెన్సార్ అండ్ 50 MP టెలిఫోటో లెన్స్, 2x పోర్ట్రేట్ షాట్స్ అవి క్యాప్చర్ చేయొచ్చు. అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, ఫ్రంట్ 32, 4K లో డాల్బీ విజన్ రికార్డ్ చేయొచ్చు, 60 FPS లో, 4K 120 FPS స్లో మోషన్స్ తీయొచ్చు. అండ్ ఎస్పెషల్లీ 900 సిరీస్ సోనీ సెన్సార్ అంటే చాలా మంచి అవుట్పుట్ వచ్చింది. రియల్ లైఫ్ లో మీకు ఎలా అనిపిస్తుంది? ఫోటోస్ బాగానే ఉన్నాయి బ్రో. వీడియో రికార్డింగ్ కూడా 8K 30లో రికార్డ్ చేసినప్పుడు స్టెబిలైజేషన్ ఉన్నట్టు అనిపించింది. అంటే నేను ట్రావెల్ చేస్తున్నాను అంటే ఆటోలో వెనకాల కూర్చొని మామూలుగా అంటే టెస్ట్ చేద్దామని తీసా, వీడియో షేక్ కాకుండా వచ్చింది 8K 30 FPS లో. నేను స్లో మో ఎప్పుడు చెక్ చేయలేదు. కెమెరా ఫోటోస్ మాత్రం బాగానే వస్తున్నాయి. లో లైట్ లో కొద్దిగా స్మూత్ అయిపోతాయి బ్రో ఫోటోస్. డే లైట్ లో అయితే ఇంకా క్లారిటీ బాగుంటుంది. నాకైతే పర్లేదు, ఫొటోస్ అయితే బాగానే వస్తాయి. వీడియోస్ ఏమంటే మరి జూమ్ చేసి తీసినప్పుడు కొంచెం బ్లర్ అనిపిస్తాయి వీడియోస్. అంటే రేర్ సైడ్ కెమెరా అయితే సూపర్ ఉంది బ్రో. పోర్ట్రేట్ షాట్స్ అని బాగా వస్తున్నాయి. అండ్ ఈవెన్ కెమెరా కూడా స్టెబిలైజేషన్ చాలా బాగా పెట్టాడు. అండ్ నేను నైట్ టైం కూడా ట్రై చేశాను, స్లోమో కూడా ట్రై చేశాను, చాలా బాగా అవుతుంది. బట్ అది ఫ్రంట్ క్యామ్ కి వచ్చేసరికి ఫొటోస్ బాగా రావట్లేదు. డే లైట్ లో స్మూత్ అయిపోతుంది బాగా, ఇంకా లో లైట్ లో అయితే నాయిజీగా ఉంటున్నాయి. ఆ కెమెరాలో అయితే అంటే ఎక్కువ డే లైట్ లో ఫోటోస్ తీసుకున్నప్పుడు ఎక్కువ ఫేస్ సాఫ్ట్ చేస్తుంది, ఎక్కువ సాఫ్ట్ చేస్తుంది. అంటే డే లైట్ లో అలా చేస్తుంది. నైట్ అయితే కన్నా బాగా రావట్లేదు ఫోటోస్. వీడియోస్ అయితే పర్లేదు బాగానే ఉంది. అంటే ఆప్టిమైజేషన్ కానీ స్టెబిలైజేషన్. సో 8K లో తీసినప్పుడు కంటే 4K లో 60 FPS లో చాలా బాగా వస్తుంది. 8K తో పోల్చుకుంటే మనకి 4K లోనే చాలా బాగా వస్తుంది వీడియో అయితే. ఎవరైనా యూస్ చేశారా IR Blast NFC? IR Blast వాడా బ్రో, పని చేస్తుంది, బాగానే వర్క్ అవుతుంది. NFC ఎప్పుడు వాడలే. నేను IR బ్లాస్టర్ యూజ్ చేశాను కానీ NFC వాడలేదు బ్రో. IR బ్లాస్టర్ అయితే బాగానే అవుతుంది. IR బ్లాస్టర్ వర్క్ అవుతుంది బ్రో చాలా. అంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉన్నా కూడా కొంచెం వర్క్ అవుతుంది. సో ఇది ఓవరాల్ గా ఓనర్స్ యొక్క ఎక్స్పీరియన్స్. ఈ వీడియో ద్వారా నువ్వేం సజెస్ట్ చేస్తావు చెప్పని అడిగితే, ఇందులో సీరియస్ గా బ్యాటరీ ఇష్యూ ఒకటి బాగా నడుస్తుంది. ఇది అప్డేట్స్ లో ఫిక్స్ చేయాలి. కెమెరా సెల్ఫీ కెమెరా కొంచెం ఫిక్స్ చేయాల్సి ఉంది. సిగ్నల్స్ పరంగా కూడా ఫిక్స్ చేయాల్సి ఉంది. ఫైనలీ ఇంకా ప్రాసెసర్ విషయంలో కూడా కొంచెం హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయంటే నోటీస్ చేస్తున్నారు. సో ఈ 4 అప్డేట్స్ లో ఫిక్స్ చేయదగినవే. అప్డేట్స్ లో ఫిక్స్ చేస్తే బెటర్. అండ్ యూజర్స్ చెప్పిన దాని ప్రకారం అయితే ప్యానల్ లో ఉన్న వాళ్ళు ఎవ్రీ మంత్ ఎండ్ కి ఒక అప్డేట్ అయితే రోల్ అవుట్ చేస్తున్నారంట. మేబీ ఆ అప్డేట్ లో ఫిక్స్ చేస్తారని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ లాస్ట్ 2 అప్డేట్స్ నుంచి ఎటువంటి బగ్ ఫిక్సింగ్ కానీ ఎటువంటి ఈ ప్రాబ్లమ్ ఫిక్సింగ్ కానీ ఏం జరగలేదు. సో ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్, ఇది చెప్తాను, సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.